నేను ఒక యువతగా నేను ఏం చెప్తున్నా అంటే 500 మంది యువతతోని వి పార్క్ దగ్గర నేను ధర్నా చేయడానికి రెడీ. మా ప్రాబ్లం పరిష్కారం అయ్యేదాకా కూడా ఇది ఎంత దూరం కూడా తీసుకుపోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ ప్రస్తుతం నేను కరీంనగర్లోని సీతారాంపూర్ డివిజన్ సంబంధించినటువంటి కాలనీలో ఉన్నాను. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ డ్రైనేజ్ అనేది కొన్ని ఏళ్లుగా సీతారాంపూర్ ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్య డ్రైనేజ్ సమస్య. కొన్ని ఏళ్లుగా తమ బాధను ఎంతో మంది నాయకులకు మొరపెట్టుకున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా తమ బాధ తీరలేదని చెప్పేసి స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, డ్రైనేజ్ అనేది మనం చూసుకోవచ్చు, ఏదైతే మూడు డివిజన్ ఉందో 3 డివిజన్ నుంచి వచ్చే డ్రైనేజ్ మొత్తం కలిపి సీతారాంపూర్ లో వచ్చి స్టోర్ అవుతుందని చెప్పేసి ఈ సమస్య ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ల నుండి కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నాం. ఈ ఏళ్లు గడిచినప్పుడు కూడా ఇప్పటికి ఏ నాయకుడు తమను పట్టించుకోలేంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, సీతారాంపూర్ డివిజన్ సంబంధించిన స్థానికులు మనతో ఉన్నారు. వాళ్ళ బాధను మనతోని సుమన్ టీవీని ఆశ్రయించారు. సో ఏంటో కనుక్కుందాం, ఎప్పటి నుండి వాళ్ళు ఇబ్బంది గురవుతున్నారు, ఇప్పటికి ఎన్నిసార్లు నాయకులను కలిసారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి సార్, ఏంటి సమస్య మీద అసలు? గత తెలుగుదేశం ప్రభుత్వం 16 సంవత్సరాల క్రితం బత్తుల వెంకన్న కౌన్సిలర్ ఉండే. ఆ కౌన్సిలర్ గారు మహిళలతో తీసుకొచ్చి ఇక్కడ గంగుల కమలాకర్ గారు పూజ కూడా నిర్వహించడం జరిగింది. ఇదే రోడ్డు, ఇదే డ్రైనేజ్ కూడా మెయిన్ రోడ్డుకు తీస్తా అని చెప్పి ఇప్పటికీ 16 సంవత్సరాలు అవుతుంది. అసలు బాలాజీ నగర్ ప్రజల గురించి పట్టించుకుంటలేరు. మీద 3 డివిజన్లు ఉన్నాయి. మీది 3 డివిజన్ల నుండి అనేకమైనటువంటి వరద వచ్చి ఈ ముంపున గురైతుంది. కాబట్టి ఎన్నోసార్లు మేము అధికారులకు విన్నవించినా కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 16 సంవత్సరాల క్రితం పూజ చేసినటువంటి ఈ డ్రైనేజ్ కానీ రోడ్డు తీస్తాన్న నాయకులు ఇంతవరకు కూడా ఇక్కడికి వచ్చి జవాబు చెప్పలేకపోతున్నారు. మేము అందుకే సుమన్ టీవీని ఆశ్రయించి మా బాధను మేము వెళ్ళపించుకుంటున్నాము. ఇది మాకు పరిష్కారం అయ్యేదాకా కూడా మేము అందరం కలిసికట్టుగా మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. సో ముందటి నుండి కూడా మనకి ప్రస్తుతం కనిపిస్తున్న విజువల్స్ యువకుడు ఎప్పటి నుండో మన సుమన్ టీవీని ఆశ్రయించాడు. ఖచ్చితంగా మీరు ఈ విజువల్స్ తీయాలి సార్, ఇట్లా ఉంది ఇబ్బంది అన్నట్టుగా మనం ఆశ్రయించాడు. చెప్పండి బ్రదర్, అసలు మీ ఆవేశానికి కారణం ఏంటి? అసలు ఒక 7-8 సంవత్సరాల నుండి వీళ్ళు పడే కష్టాలు చాలా బాధాకరంగా ఉన్నది. ఫస్ట్ థింగ్, ఒక్కొక్కరు కొన్ని లక్షలు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లోకి మురికిలు ఇల్లు వస్తున్నాయంటే దానంత పెద్ద ప్రాబ్లం ఇంకేముంటుంది? ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం అయింది ఇక్కడ, దాన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ ఎవరు చేయాలి? డివిజన్ కార్పొరేటర్ చేయాలి, రావాలి, చూడాలి ఏంది కథ అనేది చెప్పాలి. నేను ఇంట్లో ఉంటా, నీ ప్రాబ్లం సాల్వ్ చెయ్యా, నాకు ఓట్లు వేయలేదు, బాలాజీ నగర్ ఓట్లు వేయలేదు, నేను ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేస్తాను అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయితే లేదు. డివిజన్ కార్పొరేటర్ తలుచుకుంటే ఎంతసేపు ప్రాబ్లం సాల్వ్ అవ్వడం, వాళ్ళు తలుచుకుంటలేరు కాబట్టి కదా వీళ్ళకి ఇన్ని రకాల ఇబ్బంది అవుతుంది. సో అట్లా అన్నారు నా నాయకుడు, ఎవరైతే అన్నారు అట్లా అన్నారు, 100% అన్నారు. వీళ్ళని అడిగాను, తెలియదా వీళ్ళకి? అంటేనే కదా ఇప్పుడు నేను అనేది, మాకు ఒకరి మీద బురద తల్లే ఆలోచన లేదు మాకు. వీళ్ళకి ప్రాబ్లం సాల్వ్ కావాలండి మేము కోరుకునేది. ఎందుకనంటే చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకొక నెల అయితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, నానా రకాల ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా వ్యాధులు వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రాణాలతో ఆటలు ఆడద్దు కదా. 2 నెలలు అవుతుంది ఈ ఇట్లా తీసేసి, అది ఎట్లున్నది అట్లనే ఉంది. అంటే వీళ్ళకి ఏమన్నా కానియా మేము అనేది, వీళ్ళు ఎక్కడైనా పోనీయా. నేను ఒక యువతగా నేను ఏం చెప్తున్నా అంటే 500 మంది యువతతోని వి పార్క్ దగ్గర నేను ధర్నా చేయడానికి రెడీ. ఈ ప్రాబ్లం నెల లోపల సాల్వ్ కాకపోతే బాలాజీ నగర్ వాళ్ళ కోసం 100% నేను అక్కడ ధర్నా చేయడానికి రెడీ. ధర్నా చేసి చూపిస్తా. 500 మందితోని నెల లోపల చేసి చూపెడతా. ఇప్పటికి ఎన్నిసార్లు కలిసారు మీ నాయకులు? ఎవరైనా కలిసారా? ఏమంటున్నారు? వీళ్ళు తొక్కని నాయకులు లేరు, అడగని లేదు, కావాలని చేస్తలేరు. వీళ్ళ ప్రాబ్లం కావాలని చేస్తలేరు. సరే, వాళ్ళు చేయకుంటుంటే మేము ఎట్లా చేయాలి ఏంది అనేది మాకు కూడా తెలుసు. మేము క్రాస్ వేలో పోలే, ఇన్ని రోజుల నుంచి క్రాస్ వేలో పోలే, మంచితనంగా నిజాయితీగా లీగల్ గా పోయినాం. ఇప్పుడు క్రాస్ వేలో పోతున్నాం. ఇప్పుడు పోతాం చూడండి, నెల లోపల ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే 100% క్రాస్ వేలో. ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు? ఇట్లా 8-9 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది నెల 2 నెలలు అయితే మేము ఎప్పుడు గిందని పిలిచి గింత ఎందుకు వేస్తాం? నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇది. ఇప్పటికీ 2 ఎన్నికలు రావచ్చు, ఇప్పటికి కూడా రావచ్చు. ఎవరు అడిగినా ఇగో మెయిన్ ఇప్పుడు మనకి సమస్య వస్తే ఎవరిని అడుగుతాం? డివిజన్ కార్పొరేటర్ అడుగుతాం. ఇక్కడ ఫస్ట్ ఆయననే మనకి డివిజన్ కార్పొరేటర్ అడుగుతాను, ఇచ్చే సమాధానం ఏంది? నాకు ఓట్లు వేసిర్రా,
నాకు ఓట్లు వేయలే నీ పని చెయ్య అది ఉద్దేశంతో పని చేస్తలేరు. వీళ్ళకి 100% అదే సమస్య. నాకు ఓట్లు వేయలే నేను వీళ్ళకి పని చేయ బాలాజీ నగర్ వాళ్ళకి. బాలాజీ నగర్ అది కాదు అన్నట్టు. మెయిన్ రోడ్ బ్లాక్ అయింది 2 సార్లు. ఇదే సమస్య. ఇదే సమస్య. ఈ వాటర్ అనేది జైత్యాల నుంచి వెళ్ళి కర్మేర్ నుంచి వెళ్ళి జైత్యాల రోడ్ మొత్తం వాటర్ అక్కడ ఇంకొక నెల ఆగస్టు మంత్ లా అక్కడ బస్సులు ఇటు రావు ఇటు పోవు, అటు నుంచి ఇటు రావు. చాలా సార్లు సమస్య చూసాము ఎన్నో. అక్కడికి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు వస్తారు ఆగస్ట్ లా. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇది నేను మే మంత్ లో చెప్తున్నా. ఆగస్ట్ మంత్ లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అక్కడికి వస్తాడు. అంబ్రేలా పట్టుకొని ఆ నీళ్ళలో ఫోటోలు దిగడానికి బరాబర్ వస్తారు, ఫోటోలు దిగుతారు, పోతారు అంతే. ఫోటోలు దిగాలి, గ్రూప్ లో పెట్టాలి, పోవాలి అంతే. ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ఉంటే ఎప్పుడు కావాలి? 7 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది, 7 సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉంది. కానీ ఎందుకు సాల్వ్ అయితే లేదు? సాల్వ్ కాదు అది. జస్ట్ కరెక్ట్ వర్షాకాలంలో రావాలి, వీడియోలు దిగాలి, ఫోటోలు దిగాలి, పోవాలి. ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాదు. మీరు రివైజ్ చేసుకోండి. ఇన్ని సంవత్సరాలు ఏం రివైజ్ చేసుకుంటారంటే యూట్యూబ్ లో చూడండి. యూట్యూబ్ లో ప్రతి ఒక్కటి ఉంటది. 7-8 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ వాటర్ విజువల్స్ వస్తారు పోతారన్న ఎవ్వరు సాల్వ్ చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు ఏందనేది మాకు క్లారిటీ తెలియదు. కొబ్బరికాయలు అయితే బరబ్బరు కొడతారు, కానీ ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాదు. నేను ఒకటే అన్న స్పష్టంగా చెప్పేది, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ వాటర్ చేయబట్టి బాలాజీ నగర్ వాళ్ళకి ప్రాబ్లమే. ఇంకా బోర్లలో వాటర్ మురికి నీళ్ళు వస్తున్నాయి. చిన్న పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు చిన్న పిల్లలు చిన్న పిల్లలు అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పుట్టిన వాళ్ళకైతే స్నానం చేయాలి కదా. వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? రోగాలు వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు? ఇగో ఇది సమస్య. ఇది మెయిన్. అక్కడికి ఎంత దారి తీస్తుంది అంటే ఈ వాటర్ మెయిన్ రోడ్ మీకు దారి తీస్తుంది. మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి అటు ఎగ్జిట్ లేదు. ఎటు పోతే ఆ వాటర్ కి అర్థం కాదు, ఈ నాయకులకు అర్థం కాదు. రమ్మంటే 100 మంది వస్తారు ఆ నాయకులు అక్కడికి, కానీ ప్రాబ్లం సాల్వ్ చేసేటోళ్ళు కావాలి మనకి. అచ్చుడు ఎవడన్నా వస్తాడు అన్న, నేను వస్తా, వీళ్ళు వస్తారు, అందరు వస్తారు. ప్రాబ్లం ఉందన్నప్పుడు ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయాలి ఫస్ట్ థింగ్. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు శ్రీమతి రెడ్డి. మాది బాలాజీ నగర్, సీతారాంపూర్ గ్రామ పంచాయతీ కింద వస్తుంది. మాది 21 డివిజన్. మేము ఈ సమస్య మినిమం 16-17 ఏళ్ళ బట్టి ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇంకా అంతకుముందు ఈ శ్రీదేవి ఫంక్షన్ హాల్లో బొక్కలన్నీ తీసుకొచ్చి కాకులు మా ఇంటి మీదనే వేసేది. అప్పుడు కూడా మా ఇంట్లో ఎవ్వరు కూడా రెంట్కు ఉండడం కోసం ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు వాటరు ఎక్కడెక్కడనో చూసినాము, పేపర్లలో చదివినాము, టీవీలలో చూసినాము, ఎందుకంటే వాటర్ ఇళ్ళకి వస్తున్నాయి అని. కానీ మా ఇంట్లోకే వస్తున్నాయి. ఈ 3 years వాటి మాత్రం మా ఇంట్లోకే వస్తున్నాయి. అంటే ఇన్ని రోజులు రాంది ఈ 3 years వాటి ఎందుకు వస్తున్నాయి అని కూడా అడగొచ్చు. 3 డివిజన్ల నీళ్లు 3 years వాటి ఇటు కలిపినరు. ఆ రోజు మేము కొత్త వేసవాడకు పోయి కొబ్బరికాయలు కొట్టేటప్పుడు వద్దని చెప్పినాం. ఆ కోళ్ళ ప్రశాంత్ను ఇటు కలపకండి, ఇటు మామిడి తోట మొకానన్న, అటు శాతవాహన యూనివర్సిటీ మొకానన్న కలుపుండి అని చెప్తే, ఎందుకు మేము గోడ వాళ్ళు కొడతాం, కేసు అయినా సరే చక్కగా రోడ్డు తీస్తాము, అది తీసే బాధ్యత మాదే అని వాళ్ళ మందం వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు. అంటే ఆ టైంలో మీరు అడుగునే ప్రయత్నం చేసినాం. ఎప్పుడు మేము చేస్తూనే ఉన్నాం. మొన్న అడిగితే ఏమంటాడంటే, అవును మా నీళ్లు పోవడం కోసం మేము ఎన్నైనా చెప్తాము, ఏదైనా మాట్లాడతాము. మీ కార్పొరేటర్ ఏం చేసిండు? మీ కార్పొరేటర్ ఎందుకు అడ్డుకుంటలేడు? ఆయన ఎందుకు సాల్వ్ చేసుకుంటలేడు? ఆయన మాట్లాడుతుండు. సరే, ఇక్కడ రాజకీయాలు పక్కకు పెట్టేసుకొని కూడా మన ఎమ్మెల్యే కదా, స్థానిక ఎమ్మెల్యే అని ఎమ్మెల్యేకు ఎన్నోసార్లు గంగుల కమలాకర్ గారి దగ్గరికి పోయి ఎన్నోసార్లు కలిసినాం. ఒక 10-15 సార్లు కలిసినాం. ఎప్పుడు కలిసినా కూడా చేస్తా, చూస్తా, వస్తామ్మా, నేను కొబ్బరికాయ కొట్టినా అది కంటిన్యూ చేస్తా, 10 ఏళ్ళ కిందనే కొబ్బరికాయలు కొట్టినాము, అది కంపల్సరీ అవుతుంది, అది దాన్ని మాట్లాడి ఈ కార్పొరేటర్ ఓ రకంగా మాట్లాడతాడు, ఎమ్మెల్యే ఓ రకంగా మాట్లాడతాడు. అందరిని కలిసినామండి, అందరినీ కలిసినాము. మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి పోయినాము, వాళ్ళని పట్టుకొచ్చి ఓ అనంగా ఇక్కడ ఉండాలి. మా ఇల్లు ఇప్పుడు మొత్తం ఖాళీగానే ఉన్నాయి, ఎవరు రెంటుకుంటలేరు. చిన్నపిల్లలు వారానికి ఓ రోజు పోయి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడు. మేము 2-3 సార్లు అడ్మిట్ అయినాం. ముందు ఇల్లు అవన్నీ ఖాళీగా, టూలెట్ బోర్డు కూడా పెట్టిన చూడండి, ఎవరు కూడా వస్తలేరు. అంటే మేము అసలు అడవిలు ఉన్నామా, జంగాల్లో ఉన్నామా, అసలు మేము ఇంటి పన్ను కడతలేమా, అసలు వీళ్ళు మమ్మల్ని ఏమనుకుంటుండ్రు, మేము మనసుల కిందకి లెక్కకు వస్తలేమా? ఇప్పుడు వీళ్ళంతా ఏందంటే అప్పటి మందం మాట్లాడుకుంటూ చేతులు ఎత్తేసుకుని పోతుండ్రు. ఇప్పుడు ఈ మన అపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇదే దారి చూపించి వాళ్ళకు కూడా అమ్మిండ్రు. ఇప్పుడు అపార్ట్మెంట్లకు నీళ్ళు వస్తున్నాయి, మాకు నీళ్ళు వస్తున్నాయి. ఎంతసేపు ఏది మాట్లాడినా కూడా చూస్తాం, చేస్తాం, అది దాటేసే విషయాలు తప్ప పని అయితే ఒడగొట్టే ముచ్చట్లేదు. ఇప్పుడైతే మేము ఇంతటితో వదిలిపెట్టాము, అదే మెయిన్ రోడ్ మీద ధర్నా చేస్తాము. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా
ఎలక్షన్ కోడ్ 4th రోజు ఉంది కదా, 5th రోజు నుంచి మొదలు పెట్టి ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా కూడా మేము రోడ్డు మీద కూర్చుంటాం. ఇది ఎంత దూరమైనా తీసుకుపోతాం. మా ప్రాబ్లం పరిష్కారం అయ్యేదాకా కూడా ఇది ఎంత దూరం కూడా తీసుకుపోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఎంత మందితోనైనా మేము ధర్నా చేస్తాం. ఈ ఇంట్లో ఈ వాసనలు ఇక్కడ వండుకొని తినదానికన్నా అదే రోడ్డు మీద వండుకొని తింటాము. అదే రోడ్డు మీద వండుకొని తిని ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా చక్కటి తవ్వ చక్కటి మోరి ఇటు కొట్టేదాకా మేము అసలు ఊకుండాము. ఎంతో మందిని కలిసినాము, అన్ని మీడియా వాళ్ళ కలిసినాము, అందరు కలిసినాము. ఇప్పుడు మాత్రం మేము ఊరుకుండేది లేదండి. ఇది ఎంతకైనా మేము ఎన్ని కేసులు పెడతారో పెట్టని ఎంతకైనా తెగించి కొట్లాడతాం. మాకు ఈ రోడ్డు మోరి ఇవన్నీ అయ్యేదాకా కూడా ఎంతకైనా మేము తెగించి కొట్లాడతాం. థ్యాంక్ యూ అండి. ఓకే, చెప్పండి బ్రదర్, ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్? అన్న, ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ కావాలన్న. ఫస్ట్ థింగ్ సాల్వ్ కాకపోతే సీతారాంపూర్లో ఏ రాజకీయ నాయకుడైనా బాలాజీ నగర్కి ముఖం కూడా చూడద్దు. ఈ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఇంటికి వచ్చి ఎవ్వరు కూడా ఓటు అడిగే అధికారం ఎవరికి లేదు. 21వ డివిజన్ బాలాజీ నగర్ ప్రజల దగ్గరికి రాజకీయ నాయకుడు ఎవరైనా రావాలి అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసినాకనే వీళ్ళు ఇంట్లోకి రావాలి. లేనిది ఇక్కడికి అడిగే పెట్టద్దు. అది ఏ పార్టీ అయినా ఏ పార్టీతో మాకు అవసరం లేదు. 100% ఇక్కడ వాళ్ళైతే ప్రాబ్లం సాల్వ్ చేసినాకనే వీళ్ళు అడుగు పెట్టాలి, వీళ్ళని ఓట్లు అడగాలి. కనీసం మౌలిక వసతులు కూడా చేర్చుకుంటే ప్రభుత్వం ఎందుకు, ఇవి ప్రజాప్రతినిధులు ఎందుకు ఉన్నాయి? ఏమంటున్నావు, నీళ్లు అటే పోవాలి, ఎటు వంతులు ఉంటే అటే పోతాయి నీళ్లు. ఇటు పోవని ఇటు మళ్ళీ వ్యతిరేకం చేసి గొడవలు పెట్టి ఇవన్నీ చేస్తలేదు. కనీసం నీళ్ళు ఓటలకి అయితే ఉండాలి. ఇంత గతంలో వేనే కదా, ఇప్పుడే ఎందుకు ఆపేయవలసి వచ్చింది? ఈ ప్రజలు ఎందుకు కష్టపెట్టవలసి వస్తుంది? తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేయాలని గవర్నమెంట్ కానీ విజ్ఞప్తి చేస్తున్న ఆఫీసర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ వేడుకుంటున్నాం. లేని ఏడలో మేము రోడ్డు పైన ధర్నా చేయగలుగుతాం. 5వ తారీఖు నుంచి మేము మొదలు పెడతాం ధర్నా. నేను ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉంటామండి. మాకు ఈ డ్రైనేజ్ సమస్య చాలా సంవత్సరాలుగా ఉన్నది, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా. అయితే ఈ రోడ్డును డ్రైనేజ్ కావాలని మేము కోరుకుంటున్నాము. ప్రజల సమస్యను కొంచెం పట్టించుకొని ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ కొంచెం మా సమస్య పరిష్కరిస్తారని కోరుకుంటున్నా. దయచేసి మా సమస్యను పరిష్కరించండి, లేదంటే మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఎన్ని రోజులైనా కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు తమ బాధను పట్టించుకోవట్లేదు అంటూ సీతారాంపూర్ డివిజన్ కు సంబంధించినటువంటి ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని ఏళ్లు గడుస్తున్న తమ డ్రైనేజ్ సమస్యను మాత్రం ఇప్పటికీ ఎవరు కూడా తమ మొరను ఎవరు ఉంచలేదని చెప్పేసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు కళ్ళు తెరిచి తమ ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నటువంటి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మొత్తం స్థానికులతో కలిసి రోడ్డు పైన కూర్చొని ధర్నాకు దిగుతామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ బొద్దుల ప్రశాంత్ తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్. నేను ఒక యువతగా నేను ఏం చెప్తున్నా అంటే 500 మంది యువతతోని వి పార్క్ దగ్గర నేను ధర్నా చేయడానికి రెడీ. మా ప్రాబ్లం పరిష్కారం అయ్యేదాకా కూడా ఇది ఎంత దూరం కూడా తీసుకుపోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాము.